హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ తెలంగాణ స్టైల్లో బగారా రైస్. సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో 2 బగారా ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస్, 5 నుంచి 6 లవంగాలు, మిరియాలు వేసి కొద్దిగా వేగించుకుందాం. అవి వేగాక ఒక కప్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 3 మిర్చి వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న 2 క్యారెట్లు, కొద్దిగా పుదీనా, మెంతాకు, అలాగే నానబెట్టుకున్న పచ్చి బఠానీ వేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇక్కడ నేను 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి గాను నాకు 4.5 కప్పు వాటర్ సరిపోయింది. మీరు మీ రైస్కి కొలతను బట్టి 1 కప్పుకి 1.5 వాటర్ పోస్తే సరిగ్గా సరిపోతుంది. దీంట్లో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని నీళ్లు బాగా మరిగే వరకు ఉంచుకుందాం. ఇందులో 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా బగారా రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బగారా రైస్ చికెన్లోకైనా మటన్లోకైనా అదిరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.